ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడిగా మారాలనుకున్నాడు. అందుకే బ్రహ్మదేవుణ్ణి మెప్పించడానికి చాలా కఠినమైన తపస్సు చేశాడు. ఈ రాక్షసులలో ఇంత కష్టమైన తపస్సు చేసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఆయన కళ్ళు మూసుకుని అలాగే ఒకే చోట కదలకుండా చాలా ఏళ్లు నిలబడ్డాడు. ఎన్ని రోజులయ్యిందో, ఎన్ని సంవత్సరాలయ్యిందో ఆయనకసలు తెలీదు. ఆయన కదలకుండా ఉండటంతో చిన్న చిన్న చీమలు, పురుగులు ఆయన మీదకు వచ్చి నెమ్మదిగా ఆయన శరీరాన్ని కూడా తినేశాయి. చాలా కాలానికి హిరణ్యకశిపుడి శరీరమంతా పోయి కేవలం ఎముకల గూడు, స్కెలటన్ మాత్రమే మిగిలింది. కానీ ఆ కాలం మహిమ వల్ల ఆయన ప్రాణం మాత్రం ఆ ఎముకల్లోనే ఉండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఎముకల గూడును చూసి బ్రహ్మదేవుడు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే ముక్కు మీద వేలేసుకుని, అయ్యో, నువ్వు కేవలం ఎముకలతో కూడా ఇంకా ఎలా బతుకున్నావు అని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు ఆ రాక్షసుడు చాలా తెలివిగా అడిగాడు, నాకు మనిషి వల్ల, జంతువు వల్ల, రాత్రి పగలు, ఇల్లు లోపల బయట, అస్త్రాలతో శస్త్రాలతో ఇలా దేనివల్ల చావు లేకుండా అమరత్వం కావాలి అని అడిగాడు. అంతటి గొప్ప తపస్సు చేసి చావులేని వరం పొందిన ఆ రాక్షసుడే హిరణ్యకశిపుడు.